భువనేరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఆలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలేరు రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆలేరులో చిరు వ్యాపారులు, రైల్వే కార్మికులు కూడా హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. మరోవైపు జంగాల కాలనీ, బీసీ కాలనీతో పాటు ఇతర కాలనీలోనూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వస్తుంది కాబట్టి భువనగిరి పార్లమెంట్ ప్రచారానికి కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నా. అలాగే మొన్న ఎట్లయితే మా కార్యకర్తలు మా బూత్లో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగైతే బీర్లాయిలను ఆలేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిందో, నన్ను చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్లమెంటుకు ఈరోజు నేను నిలబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజల మధ్యనకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల మీద ఎలాగైతే మాట్లాడిరో, బీజేపీ పార్టీ వైఫల్యాలు కూడా 10 సంవత్సరాల నుంచి ముచ్చట తప్ప పని కాలేదు. కాబట్టి బీజేపీ చేసినటువంటి వైఫల్యాల మీద కూడా ప్రజల మధ్యనకి తీసుకెళ్లి చైతన్యవంతులు చేయాలి. తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా, కొన్ని మీడియా ఛానళ్ల ద్వారా అభ్యర్థుల మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలను, మా రాహుల్ గాంధీ గారి మీద కూడా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను టోటల్గా 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర తుడిచిపెట్టే విధంగా చేసేటువంటి సోషల్ మీడియాలో